మన టీవీ సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు మన టీవీ కార్యకలాపాలు చేరవేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 4 గంటలు చొప్పున పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కార్యక్రమాలు రూపకల్పన చేసినట్లు వివరించారు. పాఠశాల విద్యా బోధనలో సాంకేతికత జోడించి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇస్రో సహకారంతో మన టీవీ సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. భారత ప్రతిష్టను ఇస్రో అన్ని దేశాల ముందు చాటుతోందన్నారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. మీ సహకారం సాఫ్ట్ నెట్ ప్రసారం చేస్తున్న ఛానల్ ప్రస్తుతానికి 4 ఛానళ్ళు సాఫ్ట్ నెట్ ప్రసారం చేస్తుంది. మన టీవీ తెలంగాణ 1, మన టీవీ తెలంగాణ 2, అలాగే మన టీవీ ఆంధ్రప్రదేశ్ 1, మన టీవీ ఆంధ్రప్రదేశ్ 2. సో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇస్రోకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాఫ్ట్ నెట్కి సంబంధించిన ఛానళ్ళని మరింత ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళడం కోసం ఇస్రోకు సంబంధించి డెకు డైరెక్టర్ వీరేంద్ర సింగ్ గారు ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ వైజీ కృష్ణమూర్తి గారు ఉన్నారు, మృత్యుంజయ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనము ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ గారు ఇంతకుముందు ఒకసారి అనేక సందర్భాల్లో చెప్పారు మనకు ఏ రకంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్, రిమోటెస్ట్ ప్లేసెస్లో ఉండే వారికి కూడా టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన విద్యని, నాణ్యమైన ప్రభుత్వ సేవలని వారికి ఏ రకంగా అందించవచ్చో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం గ్రూప్ 2కి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి గారు మనతో ఉన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫాస్ట్ ట్రాక్ మీద నడిపించడం కోసం మా లాభాలు చేరవేసే విధంగా మార్చాలి అనుకున్నప్పుడు మరి ఇస్రోతో ఒక ఒప్పందం చేసుకోవాలని ఆలోచించాం. తద్వారా ఈరోజు మన టీవీ ఏదైతే ఈరోజు కొన్ని వేల టెర్మినల్స్ ద్వారా శిక్షణ అందిస్తూ ఉందో, చాలా క్లాసెస్ అందిస్తూ ఉందో, చాలా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉందో, దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేదానికి మనకు అవకాశం లభిస్తుంది. ఈరోజు ఇప్పుడే మరి వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మంచి విషయం వారు ఏం చెప్పారంటే, కేవలం శాటిలైట్స్ ద్వారా మనం ఈ శిక్షణ కార్యక్రమాలే కాకుండా మన ఉదాహరణకి హైదరాబాద్లో వర్షపాతం ఎక్కువయ్యి కొన్ని ప్రాంతాల్లో ఇనండేషన్ జరిగింది. అలాంటి సందర్భాలను కూడా ముందే, ఎందుకంటే టోపోగ్రఫీ లెవెల్స్, కాంటూర్ లెవెల్స్, రిమోట్ సెన్సింగ్ ద్వారా అన్నీ తెలుసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్కి కూడా మనం ప్రియంప్టివ్గా చేసుకునే అవకాశం కూడా ఉంది. అదే రకంగా అగ్రికల్చర్లో కూడా మనం ఎన్నో రకాలుగా శాటిలైట్ టెక్నాలజీని వాడుకుని మెరుగైన వ్యవసాయ పద్ధతులు, మెలకువలు కూడా సాధించే అవకాశం కూడా ఉంది. కానీ ఈరోజు ప్రధానంగా మనం చేస్తుంది మన టీవీ ద్వారా. ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఈరోజు చరిత్రలో ఏనాడు లేని విధంగా, గతంలో మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఆరోపణలు లేకుండా, ఏనాడు కూడా ఫలానా అవినీతి జరిగిందనే ఆరోపణ లేకుండా ఎప్పుడు కూడా సవ్యంగా వ్యవస్థ ఏనాడు నడవలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు గౌరవనీయులు ప్రొఫెసర్ చక్రపాణి గారి నేపథ్యంలో, వారి సారథ్యంలో ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలబడ్డది అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా సంకోచించింది. ఎందుకంటే అద్భుతంగా ఈరోజు టెక్నాలజీని వాడుకోవడం, వన్ టైం రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమం కానీ, పారదర్శకంగా పెద్ద మొత్తంలో లక్షలాది మంది పాల్గొనే మరి పరీక్షలకు కూడా